తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ నా అన్నయ్య డేట్స్ చూశారు కాబట్టి సుమన్ గారికి ఆపేసి నాకే చెప్పు, ఆయనకు ఆపేయకుండా ఇద్దరికి డబ్బింగ్ చెప్పే మాట అయితే నాతో మాట్లాడొద్దు, మనం మాట్లాడుకోవద్దు అని రాజశేఖర్ గారు ఇద్దరు బాగా సీరియస్ అయ్యి అన్నయ్యకి ఆయనకి గొడవ అయిందని విన్నా, నిజమా? గొడవ అంటే ఇప్పుడు మరి మా గొడవ అయితే అసలు మళ్ళీ కలిసి ఉండే గొడవ ఆ, గొడవలు కాదు అది. ఆ టైం ఫ్యాక్టర్ లో ఆ జరిగే ఎమోషన్లు ఉమ్, ఇది నాకే చెప్పు జరిగాయి. ఉమ్, జరగలేదు నేను అన్న కానీ జరిగిన ఎందుకని ఉంటుంది. ఓకే. ఇద్దరికి చెప్తున్నాడు, ఇద్దరు దేర్ కమింగ్ Top level కి వచ్చారు. టాప్ లెవెల్కి వచ్చేసారు. ఉమ్, ఉమ్, ఉమ్. అప్పుడు ఒక చిన్న చాయిస్ వెళ్తుంది. దాని తర్వాత అన్నయ్య కొంతకాలం అన్నయ్య హీ టుక్ హిస్ ఓన్ ఏమంటారు దాన్ని, ఆయన హీరోగా వచ్చేసారు. కెరియర్. ఆ, అప్పుడు వచ్చినప్పుడు దాసనారాయణ గారు వద్దంటే మళ్ళీ వాళ్ళిద్దరికే కాదు చాలా మందికి చెప్తున్నాడు. అప్పుడు ఒక్కసారి ఓవర్ నైట్ అందరికి ఆపేసి ఆ, అగైన్ హీ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిస్. అప్పుడు Okay. అలాగైతే ఇది కూడా మాట్లాడుకోవాలిగా. ఆ, సో అలా కాదు ఇది, ఇట్ గోస్ అలా అంతేండి. ఆ సిచ్యువేషన్, ఆ టైము, ఆ ఎమోషను, ఆ దాన్ని బట్టి ఇక్కడ ఎవరికి పర్మనెంట్ గొడవలు ఏమి ఉండవు. ఉమ్, ఎవరు ఆస్తులు తీసేసుకోలేదు, ఏమి తీసుకోలేదు. ఇది ఏంటంటే ఆ గివ్ అండ్ టేక్ పాలసీలో ఉండే చిన్న చిన్న హర్టింగ్లు, ఉమ్. చిన్న ఇష్యూస్, ఆ Okay. స్పీడ్ బ్రేకర్స్ అంటాం కదా హైవే అవును, మీద, అవును. అలాంటివి ఏమని దాని తర్వాత దాటిన తర్వాత 2 నిమిషాల తర్వాత తిట్టుకుంటాం కొట్టుకుంటాం మళ్ళీ మామూలే, ఏం రాయారా అనుకుంటే వెళ్ళిపోతాం. ఫాదర్ కూడా రాజశేఖర్ గారే హోమియోపతి Yes, yes, yes. ట్రీట్మెంట్ అంతా ఆయన చేసేవాళ్ళు. అది ఇంటికి మా వచ్చి- అమ్మగారు ఒంట్లో బాగాలేనప్పుడు పాపం అప్పుడు 2006 లో హాస్పిటల్ అడ్మిట్ చేసి అక్కడి దాని తర్వాత ఆవిడ ఎప్పుడైతే లాస్ట్ బ్రెత్ తీశారో దాని తర్వాత హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి. పాపం రాజశేఖర్ వచ్చి మా ఇంటి అంతా బాగా క్లోజ్ మాకు. Hmm. వచ్చి అదేంటిది తను హైదరాబాద్, అమ్మ అప్పుడు చెన్నై కదా, నాకు చెన్నై విజయ హాస్పిటల్లోనే ఉండేవారు అమ్మ 1 month. నాకు సరిగా మీరు చెప్పలేదు, ఏదో ఒంట్లో బాగాలేదన్నారు అంతే, అక్కడ ఉన్నారని చెప్పారు అంతే, నాకు ఇంత సీరియస్ అని చెప్పలేదు, మీరు పోతారనే విషయం నాకు ఇంత కూడా తెలియలేదు అని పాపం ఈ టుక్ ఇట్ వెరీ సీరియస్. అమ్మ విషయం నాకు చెప్పుంటే నేను వచ్చి ఏదోటి ఐ వుడ్ హావ్ గివెన్ సమ్ పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు, ఇష్యూని మనం కవర్ చేయలేం కానీ పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు అని అన్నాడు. అది దాన్ని పెట్టుకుని ఎప్పుడైతే నాన్నగారు కొంచెం ఎక్కువ చిరాకు చేయడం మొదలెట్టిందో టు బి ఫ్రాంక్ అయితే అప్పుడు కొంచెం రాజశేఖర్కి చెప్పి మన బాధ్యత కూడా, ఎందుకంటే బీయింగ్ సో క్లోజ్ చెప్తే పాపం ఇమ్మీడియట్గా వచ్చి తను అన్ని చూసి ఆ టాబ్లెట్స్ అన్ని పక్కన పెట్టి ఆ హోమియోపతి తను హోమ్ మేడ్ మెడిసిన్స్ కొన్ని చేస్తాడు. అవునవును. అవన్నీ చేసి పాపం నిజంగా ఒక విధంగా చెప్పాలంటే వితౌట్ ఆ మెడిసిన్స్ వల్ల కూడా తగ్గిపోతారు. మీకు తెలుసు కదా ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటాం, వాటి వల్ల కూడా తగ్గిపోతారు. చాలా ఆ ఏజ్ 75 వచ్చిన తర్వాత, ఎందుకంటే నాన్న కొంచెం 75 అనేది బిగ్ ఏజ్ కాదు కదండి వాళ్ళకి. ఎందుకంటే మైండ్ సెట్టే కదా ఇవాళ నాన్నగారి వాళ్ళ మైండ్ సెట్కి 75 is too old వీఆర్ అనే ఫీలింగ్ లో ఉంటే. ఫస్ట్ మదర్ చనిపోయారు కదా 2006 లో మా అమ్మగారు పోయారు, 2014 నాన్నగారు. 14 లాస్ట్ డేస్ అప్పుడు నేను వెళ్ళాను ఇంటికి. సాయన్న దగ్గరే ఉన్నారు. 14 లో 14 లో ఎక్కువ సాయన్న దగ్గరే ఉంటారు అనుకుంటా ఆయన. అంతే కదా బేసికలీ, ఎందుకంటే అన్నయ్య దగ్గరే కదా, అక్కడే ఉండేవారు టోటల్ గానే. అవి కూడా ఊరికే సరదాగా వచ్చి మాతో నాకు 2 రోజులు అలా ఉండేది కానీ గుడ్ అలా వెళ్తున్నాయి. నౌ రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ ఫ్యూ గుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు మంచి విశ్వంబర, మధ్యలో కూడా అన్ని మంచి స్వయంభూ, స్వయంభూ, విశ్వంబర, మృత్యుంజయ, ఇంకా కన్నడ ఫిల్మ్స్. అలాగే కన్నడ తగ్గించలేదు, కన్నడ యాజ్ యూజువల్ అది వెళ్తానే ఉంది. బట్ కన్నడ ఇండస్ట్రీలో ఎవరు అడగలేదా ఎందుకు మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నారు, ఇక్కడ ఇన్ని సినిమాలు చేశారు, ఇంత పేరు వచ్చింది? అంటే ఒకటి ఉంది, ఇప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరులో షూటింగ్ ఉండగా తప్ప ఆ డిస్కషన్ రాదు. బేసిక్గా ఫోన్ చేస్తారు, సార్ మాకు నెక్స్ట్ మంత్ షూటింగ్ కావాలి సార్ అంటారు. ఓకే అంటాం, డేట్లు చెప్తారు, 10 రోజులు చెప్పారు అనుకున్నాం, 15 నుంచి 25 అన్నారు అనుకున్నాం. 14 మనం ఎక్కడున్నా ఉన్నది లెక్క వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అవుట్డోర్లో చేస్తారు, ఏ ఊటీలో, కొడైకెనాల్, లేకపోతే మైసూరు, దావణగిరి, ఏ అవుట్డోర్ ఫారెన్లో, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్లో, ఇవే కదా జరిగే ఫిల్మ్ సిటీలోను. ఓకే. సో ఏమవుతుంది, 14 రోజులు మనం ఎక్కడ ఉన్నాం లెక్క. మన 14 రోజులు మన తమిళ సినిమా చేస్తుంటే ఏ మధురైలో ఉంటే వాడు వాళ్ళు అక్కడి నుంచి పిలిపించుకోవాలి మనల్ని. అది బెంగళూరు పిలుచుకోవాలి, ఎక్కడే పిలిపించుకోవాలి. బెంగళూరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే హోటల్ అని వచ్చేటప్పటికి మేనేజర్ డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ ఉంటున్నట్లేదు సార్ అంటారు, లేదంటే అక్కడ ఉంటున్నాను అంటాం. మీ ఓన్ హౌస్ ఉంచుకున్నారు అక్కడ? ఉంది, ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంది, ఉంది, అది అలాగే ఉంది. ఈ మధ్యనే బాగా కట్టారు సార్ హౌస్. అది ఆ కార్నర్ లో ఉండే హౌస్ మీదే కదా? ఇది రవి నాదే. ఇది మీరు చెప్పేది మన దేవనల్లి దగ్గర నుంచి అంతే. అవును, మందే. సో అలాగే ఏమిటంటే మనకి అడ్వాంటేజ్ ఏముందంటే మనం ఎక్కడున్నా కూడా ఒకటి, సడన్గా ఫోన్ చేసి వైజాగ్లో ఉంటాం, హైదరాబాద్కి దూరం తెలుగు సినిమాకే. ఓకే. అలా ఇట్స్ ఆర్టిస్ట్ అది ప్రాబ్లం కాదు, ఎక్కడ ఉంటున్నాం అన్నది కాదు మనకి. ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మనకు తెలియాలి తప్ప.
సినిమా వాళ్ళకి కానీ డెఫినెట్ గా ఏదైనా పెద్ద రీజన్ ఉంటుంది కదా హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి ఫ్యామిలీతో. అంటే యాజ్ ఇట్ ఈస్ అది బికాస్ ఆఫ్ చిల్డ్రన్ వైఫ్. ఆ. ఎందుకంటే ఎక్కువ తెలుగు సినిమాలు చేస్తున్నాను, ఆ, 20 రోజులు ఇలాగ అవుట్డోర్ అంటే లేదు తప్పదు. బట్ హైదరాబాద్ లో షూటింగ్ జరిగినా కూడా ప్యాకప్ అయ్యేసరికి రూము నాకే ఆబ్వియస్లీ 20 days ఇక్కడికి వచ్చినప్పుడు సాయి అన్న వాళ్ళ ఇంట్లో ఉండరా? అంటే టైమింగ్ ప్రాబ్లం కదా. అదేలే, మనం ఇప్పుడు మనం ఉన్నాం, 12-1కి వెళ్తే బాగోదు. ప్యాకప్ ఎప్పుడో అవుతుంది. ఆ, వెళ్ళిన తర్వాత మనకు కూడా ఏంటంటే వి నీడ్ ఆ 8-9 hours సాలిడ్ స్లీప్ కావాలి. ఓకే. ఇప్పుడు హోటల్ రూమ్ అనుకోండి మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళాం, మన పడిపోయాం బెడ్ మీద, మనకి ఎప్పుడు రేపు షూటింగ్ ఎన్ని గంటలకు చూసుకుందాం. ఇల్లు అనేసరికి వచ్చేసరికి డెఫినెట్గా ఏంటంటే కొంచెం ఇట్ విల్ నాట్ బి సో ఈజీ. ప్లస్ ఈ సినిమా టైమింగ్లు ఇవన్నీ కష్టం. అందుకంటే ఎవరు ఇప్పుడు అన్నయ్య బెంగళూరుకి వచ్చినా కూడా హైదరాబాద్ నుంచి, రవి చెన్నై నుండి బెంగళూరుకి వచ్చినా కూడా ఎవరికి వాళ్ళు ఉండేది హోటల్లోనే. ఈవినింగ్ తొందరగా పేకపోతే మా ఇంటికి వచ్చి భోజనం చేసేవాళ్ళు, అది వేరే విషయం తప్ప. ఫైనల్గా వెళ్ళేసరికి ఎందుకంటే ఒకసారి మేకప్ రూమ్లోనే అంటారు, అప్పుడు మన స్టాఫ్ అంతా వస్తారు, అంతేగా అక్కడ ప్లేస్ ఉండదు సార్, కొండ మీద చేస్తున్నాము, మీరు ఇంట్లోనే రెడీ అయిపోయి వచ్చండి అన్నారు అనుకోండి. మన ఇల్లు అయితే ఓకే, మన రూమ్ అయితే ఓకే. అక్కడ అయితే సరికి అక్కడ లైట్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, మిర్రర్ కావాలి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ప్రాబ్లం కాదు. ఓకే ఓకే. ఇప్పుడు రవి గారు బెంగళూరులోనే ఉంటున్నారు. ఆయన ఫుల్ బిజీ కదా అక్కడ. ఎక్కువ యాక్టర్ గా బిజీగా ఉన్నారా, డబ్బింగ్ ఆర్టిస్ట్? డబ్బింగ్ అసలు లేదు, జీరో. డబ్బింగ్ ఇప్పుడు తెలుగే చెప్తున్నాడు, తమిళ్, కన్నడ కన్నడ ఎప్పుడు చెప్పలే. కన్నడ 1-2 అది కూడా ఏదో ఆబ్లిగేషన్ చెప్పుంటాడేమో కానీ హీస్ ఆల్వేస్ అన్ యాక్టర్, ఈ డైరెక్టర్. అన్న ఇలా ఉండదు కదా ఫార్మాలిటీ మీ మధ్య, మీ ముగ్గురు మధ్య? అంటే సిచ్యువేషన్ బట్టి, సిచ్యువేషన్ బట్టి. ఏరా బట్ ఒరే. ఓవరాల్ వి ఆర్ లైక్ ఫ్రెండ్స్. అదే ఏరా ఒరే ఫ్రెండ్స్. ఏరా ఒరే